అక్టోబర్లో మనం మోంతా తుఫాన్ తీవ్రత దానివల్ల కలిగిన నష్టం చవిచూసాం. మోంతా తుఫాన్ పేరును థాయిలాండ్ సూచించింది. ఇప్పుడు మరో తుఫాన్ భయపెడుతుంది. అదే సెన్యార్ తుఫాన్. ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చే తుఫాన్లకు సమీప దేశాల పేర్లు పెడుతూ ఉంటారు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తుఫాన్కి సెన్యార్ అని పేరు సూచించింది. దీనికి అర్థం సింహం అని. తుఫాను పేర్లు ముందుగానే సిద్ధం చేసిన జాబితాలో ఉంటాయి. సమాచార ప్రసారంలో స్పష్టత, ప్రజల్లో అవగాహన, అత్యవసర సేవల సమన్వయం కోసం పేర్లు సులభంగా పలికేలా రూపొందిస్తారు. ఈ జాబితాను వర్ణమాల క్రమంలో ఉపయోగిస్తారు. తాజాగా సెన్యార్ తుఫాన్ అండమాన దీవుల నుంచి దక్షిణ భారతం వైపు దూసుకొస్తుంది. అక్టోబర్లో వచ్చే తుఫాన్లను మనం అంచనా వేయగలం, కానీ నవంబర్లో వచ్చే తుఫాన్ అంచనా వేయటం చాలా కష్టం. సమయం దగ్గరికి వచ్చాక తీరాన్ని దాటే సూచనలు అధికంగా ఉంటాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడైనా తీరం దాటవచ్చు. చెన్నై నుంచి నెల్లూరు, కాకినాడ మధ్య ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో ఎక్కడైనా తీరాన్ని దాటవచ్చు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి. నవంబర్ 28 నాటికి అండమాన్ అండ్ నికోబార్స్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజల వాసులు అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు సూచించారు.